మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ భద్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ కు చంద్రబాబు ప్రభుత్వం తగిన భద్రత కల్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలో వరుసగా భద్రతా వైఫల్యాలు చోటు చేసుకుంటున్నాయని అమిత్ షాకు ఎంపీలు వివరించారు. దేవరపల్లి పర్యటనలో ప్రజలు భారీగా హాజరైనా సరిపడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయలేదని ఫిర్యాదు చేశారు. ఇది మొదటిసారి కాదని, 2 ఏళ్లుగా జగన్ పర్యటనలన్నింటిలో ఇదే పరిస్థితి కొనసాగుతోందని వైఎస్ఆర్సీపీ ఎంపీలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. వైఎస్ జగన్ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందన్నారు. వైఎస్ జగన్ కు పటిష్ట భద్రత కల్పించేలా తక్షణమే జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు ఎంపీలు. వైఎస్ఆర్సీపీ ఎంపీల ఫిర్యాదుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారు. వైఎస్ జగన్ భద్రత అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలోని ఎంపీల బృందం అమిత్ షాను కలిసింది. జగన్ భద్రతతో పాటు డిఎస్సీ అక్రమాలు, రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలపై ఫిర్యాదు చేశారు. డిఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం, అవినీతి జరిగిందని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో నిష్పాక్షిక విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై రాజకీయ కక్షతో అక్రమ కేసులు, అరెస్టులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ భద్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ కు చంద్రబాబు ప్రభుత్వం తగిన భద్రత కల్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలో వరుసగా భద్రతా వైఫల్యాలు చోటు చేసుకుంటున్నాయని అమిత్ షాకు ఎంపీలు వివరించారు. దేవరపల్లి పర్యటనలో ప్రజలు భారీగా హాజరైనా సరిపడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయలేదని ఫిర్యాదు చేశారు. ఇది మొదటిసారి కాదని, 2 ఏళ్లుగా జగన్ పర్యటనలన్నింటిలో ఇదే పరిస్థితి కొనసాగుతోందని వైఎస్ఆర్సీపీ ఎంపీలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. వైఎస్ జగన్ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందన్నారు. వైఎస్ జగన్ కు పటిష్ట భద్రత కల్పించేలా తక్షణమే జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు ఎంపీలు. వైఎస్ఆర్సీపీ ఎంపీల ఫిర్యాదుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారు. వైఎస్ జగన్ భద్రత అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలోని ఎంపీల బృందం అమిత్ షాను కలిసింది. జగన్ భద్రతతో పాటు డిఎస్సీ అక్రమాలు, రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలపై ఫిర్యాదు చేశారు. డిఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం, అవినీతి జరిగిందని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో నిష్పాక్షిక విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై రాజకీయ కక్షతో అక్రమ కేసులు, అరెస్టులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.